హాయ్ అండి. ఈరోజు ఇంట్లో నేను రసమలై చేశాను. చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు దానికి కావలసినవి ఒక 5 పాలు ప్యాకెట్లు అండి. ముందుగా మనము ఒక ప్యాన్లోని పాలన్నీ వేసుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలాగ మనం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి. దాంట్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవచ్చండి. ఇప్పుడు దాంట్లో నేను వెనిగర్ వేస్తాను. ఒక 5 నిమిషాలు కదపకుండా అలా ఉంచేస్తే మొత్తం పాలన్నీ ఇరిగిపోతాయండి. ఆ విరిగిన పాలని బాగా మనం ఒక జల్లెడ పట్టుకొని జల్లెడను మొత్తం అది వడకట్టేసుకుంటే మొత్తం ఆ పన్నీర్ అంతా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక జల్లెడ పెట్టానండి. అందులో కొద్దిగా వేసుకుంటూ ఆ పన్నీర్ని అంతా ఇంకో దాంట్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. నేను చాలా వాష్ చేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అందులో ఉన్న మనం వెనిగర్ వేసాం కదా, వెనిగర్ అది ఉండకూడదు. ఇలాగ బరువాటిది పెట్టుకొని ఒక గుడ్డలో కట్టేసుకొని ఇలా పెట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. పన్నీర్ లాగా అయిపోతుంది. దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. బాగా స్మాష్ చేసుకొని ఉండలు చేసుకోవాలండి. రసగుల్లాలా చేసుకోవాలి. బాగా మెదిపిసుకుంటే చాలా సాఫ్ట్ ముద్ద అయిపోతుందండి. మొత్తం అలా చేత్తో మెదుపుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలా అయిపోతుంది. అప్పుడు కొద్దిగా మనం చిన్న బాల్లో తీసుకొని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చండి. అలాగనే సాఫ్ట్గా మొత్తం అంతా అలా చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లోని రసగుల్లాలు తయారు చేసుకున్నట్టుగా చేసుకోవాలి. ఈ పేడాలు ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటి ఎన్ని కావాలో మొత్తం మీ సైజు ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఆ పేడాలన్నీ తయారు చేసుకోవచ్చండి. మనం గులాబ్ జామ్లాగా పెట్టుకుంటాం కదండి, వాటరు పంచదార పాకంలాగా. మీకు ఎంత స్వీట్ తింటారో అంత పాకం మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసుకొని దాంట్లో తగినంత మీరు షుగర్ వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తీసుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ తీసుకోవచ్చండి. ఈ కొంచెం ఎక్కువగానే మనం ఈ రసం తీసుకోవాలండి. పంచదార పాకం అన్నది కొంచెం ఎక్కువగానే ఉండాలి. బాగా ఎక్కువ వాటర్ లేకుండా ఉండకూడదండి. బాగా వెడల్పు ప్యాన్ తీసుకొని అందులో ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఫ్రీగా మనకి ఉడికేటట్టు ఉండాలన్నమాట. చూసారు కదండి, నేను
ఒకదానికొకటి అతుక్కోకుండా మన వెడల్పు ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాకంలోని ఆ పంచదార పాకంలోని నేను వేస్తున్నానండి. ఒక 15 నిమిషాలు మాత్రం ఉడికితే సరిపోతుందండి. వాటరు ఇలా పొంగొచ్చిన తర్వాత మాత్రం వేసుకోవచ్చు. ఎక్కువ మనకి బాగా తిక్కు పాకం ఏమో అవ్వక్కర్లేదండి, పలచగానే ఉండాలి. చాలా పలచగా ఉంటేనే మీకు బాగుంటుంది. తీపి సరిపోయిన తర్వాత వాటర్ ఒక పొంగు వస్తే చాలండి. ఈలోగా వేరే దాంట్లోనే మళ్ళీ మనం పాలు మరబెట్టుకొని దానికి ఇప్పుడు బాదం పాలు మనం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దానికి నేనైతే ఒక 3 పాల ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఈ పేడాలు మళ్ళీ ఆ బాదం పాలలో వేయడానికి. ఇప్పుడు పాలు కూడా మనం తీసుకుందామండి. ఇప్పుడు మీకు పాలు ఎక్కువగా ఉండాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఇంకో ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రానే తీసుకోవచ్చు. ఈ పాలు కూడా దగ్గరగా మరగాలండి, వాటర్ వేయనక్కర్లేదు. దీంట్లో మనము చిన్న కలరు బాదం కలర్ లాగా చిన్న ఎల్లో కలర్ లాంటి ఒక 2 డ్రాప్స్ కానీ వేస్తే మంచి కలర్ వస్తుందండి. అలాగే ఇక్కడ నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ తీపి ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ అంచనా ప్రకారంగానే చేస్తున్నాను, ఎందుకంటే నాకైతే ఒక 1/2 kg కన్నా తక్కువే పడింది అనమాట. దానికి పాకానికి దీనికి కూడా కలిపి ఇక్కడ నేను బాదము జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా. ఇక్కడ ఇలాచీల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. ఇక్కడ 2 డ్రాప్స్ ఏమో నేను కలర్ వేసానండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు. ఇది బాగా తిక్కుగా మరగబెట్టుకోవాలండి. ఇందులోనే మీరు స్వీట్ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా మరిగిపోవాలండి. ఇప్పుడు ఆ పాకంలో అవన్నీ మరిగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇందులో వేయాలండి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఈ బాదం పాలులోని మనకి ఆ పేడాలు ఇందులో వేయాలి అంటే ఇది చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇదే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇది చేసిన తర్వాత అవన్నీ చేసుకోవాలి. పేడాలు ఈ బాదం పాలు చల్లారిన తర్వాత మనం వేసుకోవాలి. అలా మరుగుతూ బాగా దగ్గరకు అయిపోవాలండి. అలా వదిలేయకూడదు, ఎటు వెళ్ళకుండా అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇంకా ఆ తిక్కు అయితే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట. ఇలా మరుగుతున్నాయి. ఈ ఒక 15 నిమిషాలు ఈ పేడాలు ఉడికితే చాలండి. ఒక్కోటి తీసుకొని అందులోని మనం అలా వేసుకోవాలండి. అవి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి ప్రతి ఒక్కరింట్లోని. అంతేనండి వీడియో. ఇంక ఇవన్నీ మనం ఇలా వేసుకోవటమేనండి 1 by 1. ఇలాగా వెడల్పు ప్యాన్ తీసుకుంటే దేనికవి కలకుండా మనకి ఉడుకుతాయి అన్నమాట. లేదంటే మొత్తం అన్నీ ఇదైపోయి బాగా ఉడకవు అన్నమాట. చిన్న గిన్నె ఏమైనా తీసుకుంటే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దీనికి మందపాటి గిన్నె వెడల్పుగా ఉండాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయింది.
ఇది మనం ఒక గంట పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. చూస్తారు కదండి, ఈ థిక్నెస్లో ఉండాలన్నమాట. బయటన ఇవి రసమలై చాలా రేట్లు ఉన్నాయండి. ఈజీగా మీరు రెడీ చేసుకుంటే చాలా టేస్టీ అయిన రసమలైలు తయారవుతాయండి. అంతేనండి. బాయ్ బాయ్.